హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా పిల్ల' ఎపిసోడ్ 16. ఇప్పటి వరకు ఏడ్చింది చాలు గాని ఇక దొబ్బెయ్ ఇక్కడి నుండి అన్నాడు గౌతమ్. ఊహు వెళ్ళను అని తల అడ్డంగా ఊపింది శ్లోక. వెళ్ళకపోతే ఇక్కడుండి ఏం చేస్తావే అన్నాడు గౌతమ్ సీరియస్గా. నీ దగ్గరే ఉంటాను బావా, ప్లీజ్ నేను వెళ్ళను. నువ్వు కోపంగా ఉంటే నాకేం తోచదు. పైగా నువ్వు నా మీద కోపంగా ఉంటే నాకు భయంగా ఉంటుంది. ప్లీజ్ నేను నీ దగ్గరే ఉంటాను అని చనువుగా అతడిని హత్తుకొని బంకలాగా అసలు గౌతమ్‌ని వదిలిపెట్టదు శ్లోక. ఐస్ చేసింది చాలు కానీ పద లోపలికి అని శ్లోకాని లోపలికి లాగి రూమ్ డోర్ క్లోజ్ చేసి షర్ట్ విప్పేసి శ్లోక వైపు చూశాడు గౌతమ్. అతడు ఏం చేస్తున్నా అతడి వైపే గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంటుంది శ్లోక. ఇంకా ఏం చేస్తున్నావే దయ్యంలాగా? పద పడుకుందాం. టైం ఎంత అవుతుందో చూసావా? రేపు కాలేజ్ ఉందన్నావు మర్చిపోయావా? అని అడిగాడు గౌతమ్. మర్చిపోలేదు. గుర్తుంది అని మెల్లిగా పిల్లిలా వెళ్ళి బెడ్ మీద కూర్చోగానే గౌతమ్ వెళ్ళి శ్లోక ఒడిలో తలపెట్టుకొని పడుకొని, ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? అని అడిగాడు. నువ్వలా కోపంగా మాట్లాడితే నాకు భయమేయదా? నువ్వు నార్మల్‌గా కోపంగా ఉంటేనే భయం వేస్తుంది నాకు. అలాంటిది నా మీద అరిచావు. నాకింకా ఎంత ఏడుపొస్తుంది అని అంది శ్లోక మళ్ళీ ట్యాప్ తిప్పుతూ. ఇదిగో ఇలా ఏడిస్తేనే నాకు మండేది. ముందు ఆ ఏడుపు ఆపేయ్ అని మరోసారి గద్దించాడు గౌతమ్. దాంతో చుప్‌చాప్‌గా సైలెంట్ అయ్యి ఇక ఏడవకుండా వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ సైలెంట్ అయ్యింది శ్లోక. గౌతమ్ ఆమె ఒడిలో పడుకొని ఆమె మొహాన్ని తీక్షణంగా చూస్తూ, ఏడుస్తున్నా కూడా ఇంత క్యూట్‌గా ఇంత ముద్దొస్తున్నావేంటే నువ్వు? అన్నాడు. అతడి మాటకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అమాయకంగా అతడి వైపే చూస్తూ ఉంటుంది శ్లోక. నువ్విప్పుడు ఇంత ముద్దొస్తున్నావు కాబట్టి ఒక ముద్దివ్వవే మరదలా అన్నాడు గౌతమ్. ఇప్పుడా అని కింది పెదవిని ముందుకు పెట్టింది శ్లోక. ఏ టైం చూసుకుంటావా ముద్దు పెట్టడానికి కూడా అన్నాడు మనోడు సీరియస్ టోన్‌లో. అది కాదు బావా. ఏది కాదు బావా? మరేమో ఎహే ముద్దివ్వు బే అని మరోసారి అరిచాడు గౌతమ్. అంతే ఈసారి దెబ్బకి బెదిరిపోయి వణికే పెదాలతో అతడి పెదాల పైన ఆమె పెదవులు చేర్చింది శ్లోక. ఆమె భయానికి మనోడు మనసులోనే నవ్వుకుంటూ ఆమె పెదాలు మెల్లిగా అందుకొని కిస్ చేస్తూ మెల్లిగా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి మనోడు చేరాడు. మనోడి బరువు మోయడానికి పాప తెగ కష్టాలు పడిపోతూ ఉంటే పావుగంట సేపు ఆమె పెదాలను తీరిగ్గా ముద్దాడి ఆ తర్వాత ఆమె పక్కన పడుకొని జీవితాంతం నా బరువు నువ్వే మోయాలి. 10 నిమిషాలకే ఇలా అల్లాడితే ఎలానే అన్నాడు ఆమె కింది పెదవిని పట్టుకొని లాగుతూ. బరువుగా ఉన్నావు నువ్వు అని చెప్పింది శ్లోక పాప ముద్దుగా. ఆ బరువునే బాధ్యతగా మోయాలే తింగర్ మొహందాన నువ్వు. అయినా నాకీ ముద్దు సరిపోలేదు. ఇంకొకటి కావాలి. తెగ మెలికలు తిరుగుతున్నావు. ఇంకొకసారి డిస్టర్బ్ చేశావనుకో ముద్దుతో మాత్రమే ఆగను చెప్తున్నా అని శ్లోక పాపని బెదిరించి మరోసారి ఆమెని అతడి కౌగిల్లోకి తీసుకొని ఈసారి అతడికి ఇష్టం ఉన్నంత సేపు ఆమె పెదాలను ముద్దాడి శ్లోక పెదాలను ఎర్రగా మార్చి అప్పుడు ఆమె పెదాలను వదిలి ఆమె ఎదపై తలపెట్టుకొని హాయిగా నిద్రపోయాడు. గౌతమ్ నిద్రపోయాక మంట పుడుతున్న పెదాలను తడుముకుంటూ అతడి జుట్టును నిమురుతూ అతడికి జో కొడుతూ ఉంటుంది శ్లోక. కాసేపటికి ఆమె కూడా నిద్ర వచ్చాక అతడి బరువును ఇష్టంగా మోస్తూ అతడి చుట్టూ చేతులు వేసి ఆమె కూడా హాయిగా నిద్రపోయింది వాళ్ళ బావ కౌగిలిలోనే. తెల్లవారుతూ ఉండగా మెలకువ వచ్చిన గౌతమ్‌కి అతడు ఇంకా శ్లోక మీదే ఉండడం చూసి చిన్నగా నవ్వి, నైటేమో ముద్దు పెడితే మెలికలు తిరిగింది. ఇంతసేపు ఎలా మోస్తుంది ఇది నన్ను అనుకొని
అతడు బెడ్ మీద వాలి ఈసారి మరదల్ని అతడి ఎదపై పడుకోబెట్టుకొని ఆమెకు జో కొడుతూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.